అయ్ ఆ, ఒక 500 ఉంటాయి ప్లీజ్. దేనికబ్బా? బా అర్జెంట్ అవసరం ఉన్నదబ్బా ప్లీజ్. నీకు రేపిస్తా మళ్ళా. సరే ఇస్తా. 500 ఉన్నాయిలే. సరే తీసుకో, రేపు ఇయ్యాలి మరి. పక్కా ఇస్తా. ఓయ్ ఆ, నిన్న నువ్వు నాకు 500 ఇచ్చినావు కదా, ఆ. ఇదిగో. ఇదిగో ఇంకో 500. మళ్ళా 500 ఎందుకు? పిల్లలు పెట్టినాయి. ఏదో తేడాగా ఉందేంటి? పైసలు పిల్లలు పెట్టినాయా? అవును, ఇప్పుడు నువ్వు ఇచ్చిన పైసలు తీసుకొని పర్సలో పెట్టినా, ఆ, తెల్లారేసరికి 1000 రూపాయలేని. వామ్మో నిజంగానా? అవును. 500కు 1000 లాభం. థ్యాంక్ యూ. A few moments later. అరే ఒక 5000 ఉంటే ఇవ్వరా ప్లీజ్, ఎల్లుండి ఇస్తా. అర్జెంట్ అవసరం ఉందిరా. అమ్మో మొన్న 500 ఇస్తేనే పిల్లలు పట్టినాయి అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు 5000 ఇస్తే 10,000 ఇస్తాడేమో. బక్రా బక్రా బక్రా. నేనే ఇవ్వాలి 5000. ఓయ్ కజ్జి, ఒక్క నిమిషం ఆగురా ప్లీజ్. ఏందే? అసలు ఏందబ్బా నీకేమైంది? ఏంటిది? వాళ్ళని వీళ్ళని ఎందుకు అడుగుతున్నా పైసలు? నేను ఉన్నా కదా, నన్ను అడగొచ్చు కదా, నేను ఇస్తా కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నీకాడ 5000 ఉన్నాయి. ఆగు తెస్తావు. ఇగో ఇవి తీసుకో. థ్యాంక్ యూ నే. నీ 5000 కాకపోతే 10,000. థ్యాంక్ యూ నే నిజంగా. ఓయ్ మొన్న నా దగ్గర 5000 తీసుకున్నావు కదా, నిన్న ఇస్తా అన్నావు కానీ నిన్న కూడా వెయిట్ చేసిన నేను. మరి ఇస్తావా? ఏ 5000? మొన్న నీకు ఇచ్చినా కదా నేను 5000. ఓ అవా చచ్చిపోయినాయి కాదా? పైసలు చచ్చిపోడింది. మొన్న పిల్లలు చేసినాయి అంటే నమ్మినవు, ఇవాళ చచ్చిపోయినాయి అంటే నమ్మతలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. అంటే అది నమ్మిన కాబట్టి ఇది కూడా నమ్మాలా నేను ఇప్పుడు? నమ్మాల్సిందే కదా మరి.